హలో గైస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నేనైతే ఇంటికి వెళ్ళలేకపోయాను వినాయక చవితి రోజు, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నాను. ఆ వీడియో త్వరలో వస్తుంది. అండ్ ఇక్కడ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు చేసిన ఎలా జరిగిందో వినాయక చవితి మీకు చూపిస్తాను. మా ఇంట్లో పెద్ద గార్డెన్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అండ్ ఇది మా ఇంట్లో ఒక సగం ఏరియాని పాకిన తమలపాకుల చెట్టు. సో మా మమ్మీ ఈసారి డెకరేషన్ మొత్తం తమలపాకులతో చేశారన్నమాట. సో ఈ తమలపాకుల్ని అలాగే కొన్ని పూలని తీసుకొచ్చి మా మమ్మీ వినాయకుడికి వెనక ఉండే ఆర్చ్ని ఎలా రెడీ చేశారో నేను ఇవాళ మీకు చూపిస్తాను. అండ్ ఇది చాలా ఈజీ, మనం చిన్న చిన్న పిల్లలు కూడా మనం ఓన్గా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎలా చేసామో అన్నది తెలవాలి అని అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఈ వీడియో చాలా చిన్నది కాబట్టి మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేసేయండి. అండ్ ఇలాంటి కలర్ఫుల్ ఆకులని పూలని అన్నీ తీసుకొని వచ్చి ఒక అట్ట ముక్క తీసుకున్నాము. అట్ట ముక్కని కరెక్ట్ షేప్లో కట్ చేసేసుకొని దానికి ఫస్ట్ తమలపాకుని, ఆ తమలపాకు మీద ఈ రెడ్ కలర్ ఆకుని, ఆ తర్వాత మనం బంతి పువ్వుని పెట్టాము. ఇలానే పెట్టాలని అవసరం ఏం లేదు, మీకు ఎలా వీలైతే అలా పెట్టొచ్చు. బట్ ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట మీకు. అండ్ దాన్ని అతికేయడానికి ఇక్కడ మేమైతే ల్యాష్ గ్లూ వాడుతున్నాము. సో మీ దగ్గర ల్యాష్ గ్లూ లేకపోతే ఏదైనా నార్మల్ గ్లూ వాడొచ్చు. కాకపోతే స్ట్రాంగ్ గ్లూ వాడకుండా నార్మల్ సింపుల్ పేపర్ని అతికిచ్చే గ్లూని వాడితే ఈజీ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది మొత్తం ఆకుల్ని అరేంజ్ చేసేసి నీట్గా దాని మీద గ్లూ తోటి అతికిచ్చేసాము. సో ఇది ఎవరైనా కూడా ఒకరోజు ముందు చేసుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం మంచిగా ఆరి నీట్గా అవుతుంది. మనం డైరెక్ట్ డెకరేషన్ ముందు చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అండ్ వినాయక చవితిలో ఎందుకు ఈ ఆకులతో డెకరేషన్ చేశాము అని అంటే మీకు అందరికీ తెలుసు, వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం. అంటే రకరకాల ఆకులతోటి ఆయనకి డెకరేషన్ చేస్తే చాలా ఇష్టం. కాబట్టి ఈసారి మేము పత్రిని ఇలా వెరైటీగా తీసుకొద్దాము అని అనుకున్నాము. అండ్ మా ఇంట్లో గార్డెన్కి కొదవలేదు. సో ఇలాంటి రంగురంగులవి అన్నీ చాలా దొరుకుతాయి మా దగ్గర. సో అవన్నీ తీసుకొచ్చి పెడితే ఈ డెకరేషన్ ఇంత మంచిగా అవుతుందన్నమాట. అది ఎలా అయిందో చూడాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి వీడియోని. అండ్ ఇక్కడ మేమైతే బంతి పూలను పెట్టాము. ఎల్లో కలర్ మనం చామంతి పూలు పెట్టుకోవచ్చు, మనం రోజా పూలు పెట్టుకోవచ్చు. మనం డెకరేషన్కి కలర్ కోఆర్డినేషన్ అనేది మనం పెట్టే ఫ్లవర్స్ని బట్టి, కింద మనం రెడ్ కలర్ ఆకుని పెట్టాము కాబట్టి పైన ఎల్లో పెడితే గ్రీన్, రెడ్, ఎల్లో అది మంచిగా కనబడుతుంది. సో ఎప్పుడైనా మనం డెకరేషన్ చేసేటప్పుడు కలర్ కోఆర్డినేషన్ని బాగా మైండ్లో పెట్టుకొని డెకరేషన్ చేస్తే చూడ్డానికి అది ఇంకా అందంగా ఉంటుంది. అండ్ చాలా దూరం వరకు కూడా వైబ్రెంట్గా కనబడుతుంది అన్నమాట. సో ఇక్కడ కింద ఎట్లాగో అట్టనే కాబట్టి ఒక గుండు సూది తీసుకొని ఆ పువ్వుని కింద కాడ ఉంటుంది కదా, కాడ కట్ చేసేసి ఆ గుండు సూదితో అందులోకి కుచ్చేస్తున్నాం అన్నమాట. ఇది చాలా సింపుల్. మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా మీరు ఇలా ఒక ఐడియా లాగా ఇచ్చేసి చెయ్యమని చెప్పి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా చాలా ఏమంటారు ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అండ్ గణేష్ పూజ అంటే మనలో ఎక్కువ చిన్నపిల్లలే ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి ఇలా చేయించడం వల్ల వాళ్ళకిలో క్రాఫ్టీ ఐడియాస్ కూడా చాలా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లోటస్లో వినాయకుడిని పెట్టాము. లోటస్ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుని ఓపెన్ చేసి ఇలా వినాయకుడు డెకరేషన్ చేసాము. ఆ పువ్వు ఎలా వచ్చి ఓపెన్ చేసామన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అండ్ పువ్వు నార్మల్గా మనకి ఇలా కంప్లీట్గా క్లోజ్ అయ్యి వస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఆ పెటల్ బై పెటల్, రెమ్మ బై రెమ్మ మనం ఇలా చిన్నగా ఓపెన్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసుకుంటే కమలం పువ్వు ఇలా ఓపెన్ అయినట్టు కనబడుతుంది, లేకపోతే అది క్లోజ్డ్గానే ఉంటుంది, బడ్లానే ఉంటుంది అన్నమాట. సో మనం ఇలా బయట నుంచే దాన్ని అట్లా రెమ్మ బై రెమ్మ ఇలా మనం స్లోగా ఓపెన్ చేసుకోవాలి. అస్సలు హడావిడి చేయొద్దు, ఎందుకంటే అలా చేస్తే పువ్వు ఖరాబ్ అయిపోతుంది. అండ్ అన్నీ అయిపోయాక ఇక్కడ మేము ఫైనల్ డెకరేషన్ అన్నీ అసెంబుల్ చేసేసాము. నార్మల్ పత్రి మన బయట దొరికే పత్రి అంతా కూడా తీసుకొచ్చి అరేంజ్ చేసి ఆ తర్వాత మనం వెనకాల డెకరేషన్ చేసిన వినాయకుడిని పెట్టాము. అండ్ మేము ఖచ్చితంగా కూడా ఈ ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని తీసుకొచ్చాము. మీరందరూ కూడా ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని తీసుకురండి. అండ్ ఫ్రెండ్లీ గణేశానికి మాత్రమే పూజ చేయండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేయండి, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వినాయక చవితికి మీరందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇలాంటి ఎన్నో సింపుల్ ఐడియాస్ అండ్ డెకరేషన్స్ మన వీడియోలో చాలా దొరుకుతాయి. అండ్ మన వరలక్ష్మి వ్రతం వీడియోలో ఇలాంటివి చాలా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా వాటిని చూడండి నా ఛానల్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.